ఇక్కడ నుంచి రైట్ ఇదిగో మనకి ఇది ట్రాఫిక్ ఎలా ఇదిగో బాగా కూల్. మనం మన వీడియోలు పెట్టాం కదా, ముందు నుంచి వచ్చిన వీడియో మన హైవే డెవలప్మెంట్ తీసా అక్కడ పెట్రోల్ బంక్ వస్తుంది. ఇది మన సర్వీస్ రోడ్. అలా ఇంకా సిటీ డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. చూసారా పిఆర్పి గ్రౌండ్ అప్పుడు చిరంజీవి వచ్చి మనం వీడియో తీసారు కదా, పార్టీ పడతామని చెప్పి ఫస్ట్ వచ్చి చూసారా ఆ ప్లేస్. జస్ట్ ఇలా ట్రైన్లు పెట్టుకుని ఇంట్రెస్ట్ చేస్తుండే చూడండి. ఆ ట్రైన్లు ఆ స్థలం నీట్గా సెట్ చేసాం మనం. ఈ సైడ్ సైడ్ అంటే ఇది హైవే రోడ్డు. దాన్ని NH 16 చేసేసారు. రోడ్ అంతా మనకి ఇలా మార్బుల్స్ టైల్స్ అంటే ఇంకా రైట్కి వచ్చి మీకు తెలిసిందే కదా హోండా షోరూమ్. అన్నా తమ్ముళ్ళలో పక్క పక్కన పెడతారు ఎక్కడికి వెళ్ళిన షోరూమ్లు మాత్రం. ఇంకేం చేస్తాం, అలా కంటిన్యూ చేసుకుంటే పోదాం. ఇంకా అలా వచ్చేటప్పటికి ఇంక చూపించిన తర్వాత మీకు టెంపుల్ చూపించాలి కొనుక్కొని వాకింగ్ టెంపుల్ వాకింగ్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేదాం అనుకుంటాం. ఏం చెప్తాను, ఇక్కడ ఎత్తు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే స్లోప్ వల్ల రన్ అవుతుంది మనకి. జస్ట్ మొత్తం రెండో గేర్లు వేసి మళ్ళీ పైకి లేపండి కదా. రాజమండ్రి ఎప్పుడు ఎత్తు ఎక్కువ, ఇక్కడ నుంచి ఇలా వెళ్తే మనం హైవే వెళ్ళిపోతాం. కానీ మనం ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే జగన్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. చూద్దాం జగన్ బిర్యానీ. ఇదే సందులో కొంతమూరు షార్ట్ కట్, వారింగ్ మార్కెట్ కూడా షార్ట్ కట్ వస్తుంది. ఈ ఫేమస్ సైజ్ అయితే చూడండి, జగన్ బిర్యానీ ప్రాంతం అంటే సిట్టింగ్ పొజిషన్ అది ఎక్కువగా ఉన్న బ్రాంచెస్ పాయింట్ ఈ లైన్లో వస్తుంది. ఇంకా మా బ్యారిగేట్లు ఎంచాడు, పెద్ద పెద్ద లారీలో వెళ్ళకుండా ప్రమాదాలు జరగకుండా. ఇదిగో మనం మాట్లాడిన చూడు సూర్య నమస్కారం పార్క్ అది, అంటే దుబ్బులు తిన్న పార్క్ కూడా అదే. ఇదిగో మన దేశీయ ఫుడ్ అంటే మన లోకల్లో తయారు చేసే ఫుడ్ ఇది. ఏదో పోతుంటే బాగుంటుంది. మహాలక్ష్మి బిర్యానీ అన్నది ఇదేంటంటే షెల్ పెట్రోల్ పంప్ ఇది చెప్పట్లేదు మన అందులో. ఆ పంపులోనే బయట పెట్రోల్ పంపించిన 108 రూపాయలు అయితే వీడి దగ్గర 110 రూపాయలు. ఏదో ఒకసారి 118 పెట్రోల్ కొట్టించినప్పుడు చూసుకొని మళ్ళీ లెక్క చేసుకోండి. ఈ రోడ్డు మొత్తం వచ్చేది కారు మన కియా టొయోటా లీలాకృష్ణ లేదు అని ఇంకో లీలాకృష్ణ బదులు ఫుడ్కి లీలాకృష్ణ షోరూమ్ చూసారా. ఇక ఆ కారు మీద ఇది మన రిలయన్స్ బంక్ ఇది. కానీ ఈ బంక్ ఫ్యూల్ పెద్దగా పుట్టించట్లేదు, ఫ్యూల్ లేకుండా రన్ అవుతుంది అలాగా. సో ఇదే లైన్లో మళ్ళీ ఇంకో కార్ యాక్సెస్ ఉంటుంది. మనలో అన్ని ఐటమ్స్ ఈ కార్ యాక్సెస్ బాగా దొరుకుతాయి. హీటు దగ్గరసం కదా, దాంట్లో మనకి ఇన్నోవాకి మారుతికి అన్ని తమ దొరుకుతుంది. మన స్పెషల్ బైక్ ఇదే మన స్పెన్సర్స్. అంటే స్పెన్సర్స్ డిమార్ట్ రావడం వల్ల నష్టాలే జరిగింది, మొత్తం తీసేస్తున్నారు. ఇదే మన ఆర్టీ ఆఫీస్. ఆర్టీ ఆఫీస్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ అడుగుతున్నారా బిఏపీ రోడ్లోని నర్సరీలు ఎక్కడైనా ఉన్నాయో అడుగుతున్నారు కదా మీరు. ఆ నర్సరీలు ఎక్కడో కాదు, జస్ట్ ఆ రైట్ సైడ్ చెట్లు పొద మధ్యలో ఉంటుంది. ఆ రైట్ పొదల్లో చూసారా, ఆ పొదల్లో ఉన్నదే బిఏపీ రోడ్. ఆ బిఏపీ రోడ్ నుంచి దాని ఎంట్రన్స్ అయితే మాత్రం నెక్స్ట్ వైపు ఉంటుంది మా. ఎందుకంటే మంచి చెట్లు ఇక్కడ నాకు తెలిసి ఇలా రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తారు మన వాళ్ళు. యాక్సిడెంట్ అవ్వడం కారణం మన వాళ్ళే. చూసారు కాదు మన వాళ్ళు నెంబర్ ప్లేట్ కూడా ఇంకా కావాలంటే ఈ లైన్లోనే
15 అంటే రేపు ఓపెనింగ్ మాత్రం పక్కాగా జరుగుతుంది. జస్ట్ అన్న క్యాంటీన్ చూసొద్దాం మనం, అలాగా జస్ట్ అలా రైట్ యూటర్న్ కొట్టగానే వద్దాం అనుకుందాం. బట్ వచ్చేటప్పటికి ఈ కారు వాళ్ళు బాగా అడ్డొచ్చేస్తున్నారు మా ఇదిగో ఇదే గవర్నమెంట్ హాస్టల్. దీని ముందే మన వాళ్ళు ఏంటంటే పుష్కర వనం అని జాబ్ కూడా ఓపెన్ చేస్తారు. చూడ కాఫీ డే చూడండి అలా కనిపిస్తుంది. కాఫీ డే వచ్చేటప్పటికి చాలా పాత అయిపోయింది. బట్ ఏంటంటే ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు అంతా డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దానివల్ల డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇదిగో రేపు మనం ఓపెన్ చేయబోయే అన్న క్యాంటీన్ ఇదే. అంటే రేపు అంటే ఎగ్జాక్ట్గా ఆగస్టు 15. దీంతో పాటు మనం పవన్ కళ్యాణ్ కూడా ఒక క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కదా మన ఏంటది డొక్క సీతమ్మ కదా, డొక్క సీతమ్మ క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం. ఇలా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ యాక్చువల్ విఏపీ రోడ్లోకి వెళ్ళిపోతాం. విఏపీ రోడ్లో వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువగా వేరే ఐటమ్స్ ఎక్కువ కనిపించవు. ఎందుకంటే విఏపీ రోడ్డు కదా, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ట్రావెలింగ్ చేస్తుంటే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయని దానివల్ల ఏంటంటే రెండు సైడ్లో యాక్సిడెంట్స్ ఎక్కువ పడతాయి. అమ్ములు బాగా ఆప్షన్ పెట్టిస్తున్నారు. అలాగా అమ్ములు పెట్టారు. మనకి బాగుంది. ఇలాగా అమ్ములు సంబంధించిన క్యాంటీన్స్ పెట్టారు మనకి. ఇది పుష్కర క్యాంటీన్. మన పోలీసు వాళ్ళతో హౌస్ స్టేషన్ పోస్ట్లో పెట్టారు. మనకి గుర్తుంది కదా చిన్నప్పుడు